హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభనామ సంవత్సరం వచ్చింది కదా అని చెప్పి చాలామంది భయపడుతున్నారనమాట. ఈ సంవత్సరం అవమానాలు ఎక్కువ అవుతాయేమో అని. సంవత్సరం అది వచ్చింది కదా అని నాకు తెలిసినంత వరకు అయితే అలా ఏముండదు. ఏదైనా మనం చేసిన పాప పుణ్యాలను బట్టి, మన కర్మఫలాన్ని బట్టి జరుగుద్ది అని నేనైతే అనుకుంటాను. ఇంకా అసలు దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏదైనా సరే మన తలరాతలో ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్ది. మనం టెన్షన్ పడినా, ఎంత ఆలోచించినా ఏది ఆపలేం కదా! ఇంక దాని గురించి ఆలోచించి అలా జరిగిద్దంట, ఇలా జరిగిద్దంట అని నేను ఇద్దరు ముగ్గురు అనుకుంటుంటే వింటున్నాను. అసలు నాకు తెలిసి అంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది? పోనీ మనం ఆలోచించాము. పద్దాకల దాని గురించి ఆలోచించి మనం సాధించేది ఏముంటది? జరిగేది ఏదన్నా మనం ఆపగలుగుతామా? ఆపలేం కదా! ఏదైనా సరే మన తలరాతలో ఏది రాసి పెట్టుంటే, భగవంతుడు ఏది నిర్ణయించుంటే అదే జరుగుద్ది. ఇంకా ఆ విషయం పక్కన పెడితే, ఇంక ఈ వీడియో వచ్చేసి మొన్న సోమవారం రోజు పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా! వదిన ఆడపడుచులు బట్టలు పెట్టుకోవటానికి. ఆ రోజు సాయంత్రం పూట తీసిన వ్లాగ్ అనమాట. పొద్దున పూట పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా భోజనానికి. ఇంక సాయంత్రం పూట అయితే చిన్నన్నయ్య వాళ్ళు కూడా గొడవ చేశారనమాట రావాల్సిందే అని. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఈ వదిన ఆడపడుచుల బట్టల విషయం ఎప్పటి నుంచో మనకి సంక్రాంతి అయిపోయిన దగ్గర నుంచి వింటానే ఉన్నాను. కాకపోతే నాకే కుదరలేదనమాట ఇప్పటిదాకా. ఏదో ఒక పనులు మాకు మధ్యలో సోదకం రావడం, కొంచెం ఏయో ఒకటి పనులు హడావిడి అయిపోతుందన్నమాట. ఇంకా ఈరోజైతే కుదిరింది. ఇంక ఇప్పుడైతే చేసుకున్నాం మేము. అయితే మేము చిన్నపిల్లలప్పుడు మేము పుట్టక ముందు పుష్కరాల టైంలో ధ్వజస్తంభాలు ఎత్తినప్పుడు అట్లా బట్టలు పెట్టుకునేవాళ్ళు అనమాట ఇంటి ఆడపిల్లలకి. ఏంటంటే ఇప్పుడులాగా వెనకటి రోజుల్లో ఫోనులు, మాటకు ముందు పుట్టింటికి వెళ్ళటాలు అట్లా ఏమి ఉండేది కాదు కదా! ఎప్పుడో ఏదో సందర్భం వస్తేనో, ఇంట్లో ఏదన్నా ఫంక్షన్లు జరిగితేనో, లేకపోతే ఇంకేదన్నా సందర్భాలను బట్టి వెళ్ళేవాళ్ళు తప్పితే విడిగా వెళ్ళేవాళ్ళు కాదంట. అంటే మా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు చెప్తుంటే వింటా ఉంటాను. ఇప్పుడంటే పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఫోన్లు మాట్లాడుకుంటానే ఉంటున్నారు. వెళ్ళటం రావటం ప్రతిరోజు, రోజు మార్చి రోజు అంటే ఇంకా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వారానికనో 10 రోజులకనో వెళ్ళటం రావటం జరుగుతుంది. అప్పుడు అలా ఉండేది కాదంట. ఏదో పెళ్ళిళ్ళకో, ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగితేనో, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరన్నా కాలం చేస్తేనో అలాంటి సందర్భాల్లో వెళ్ళేవాళ్ళు తప్పితే పద్దాకలు వెళ్ళేవాళ్ళు కాదు. ఇంకా పలుక్కోకపోయినా కూడా చాలా సంవత్సరాలు వెళ్ళేవాళ్ళు కాదంట. అలాంటి టైంలో అలాగన్నా కలుస్తారు, అలాగన్నా మళ్ళీ మాటలు కలుస్తాయి, అలాగన్నా పుట్టింటికి వెళ్ళి రావచ్చు అన్న ఉద్దేశంతో వెనకటి రోజుల్లో ఇట్లా ఆడపిల్లలకి బట్టలు పెట్టడం, పుట్టింటికి వెళ్ళి పసుపు కుంకుమ 12 సంవత్సరాలు దాటితే ఇంకా పసుపు కుంకుమ చెల్లదు అని అట్లా పుష్కరాల టైంలో వెళ్ళటం అట్లా జరిగేది. ఇప్పుడు అలా కాదు కదా! కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పటికప్పుడు మనకి ఏది కావాలన్నా నిమిషాల మీద జరిగిపోతుంది. ఫోన్లు మాట్లాడుకోవటం, వెళ్ళటం రావటం అన్నీ ఇబ్బందులు లేకుండా జరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే కామన్ అయిపోయిందనమాట. ఇంక ఈ బట్టల విషయంకి వస్తే మనకి సంక్రాంతి టైం వచ్చిందనుకోండి, ఏదో ఒకటి మగపిల్లలకి బట్టలు పెట్టాలనో, లేకపోతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మగపిల్లలు ఉన్నాళ్ళు కొబ్బరికాయలు కొట్టి రావటమనో, ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, గడప దగ్గర కూర్చోబెట్టి దిగదుడిసి కొబ్బరికాయలు కొట్టడం. అట్లా సంక్రాంతి వచ్చింది అంటే ఏదో ఒకటి కీడు అట్లా చేయకపోతే అని ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. నేనైతే ఎప్పుడు ఏది పాటించలేదండి నిజంగా. ఏంటంటే నేనేం నమ్ముతానంటే ఏదైనా సరే భగవంతుడు ఏది నిర్ణయించితే అదే జరుగుద్ది. ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా మన తలరాతలో ఏది రాసి పెట్టుంటే అది జరిగిద్ది అని నేను అంత నమ్మేదాన్ని కాదు, పాటించేదాన్ని కాదు. కాకపోతే 2 సంవత్సరాల క్రితమో, 3 సంవత్సరాల క్రితమో ఒక మగపిల్లాడు ఉన్నాడు తల్లి దగ్గరికి వెళ్ళి ఇద్దరు మగపిల్లలు ఉన్నాళ్ళు ఎట్లాగో నాకు సరిగ్గా గుర్తులేదు. 5 ఇళ్ళ దగ్గర అడిగి గాజులు వేయించుకోవటం అనేది ఒకటి జరిగింది. అప్పుడైతే మాత్రం
ఇంటికి ఎవరు వచ్చినా కూడా నేనైతే డబ్బులు ఇచ్చాను గాజులు వేయించుకోవటానికి. ఎవరన్నా నమ్మి చేస్తానంటే నేను వద్దనను కానీ నేనైతే నమ్మననమాట అంత తొందరగా. ఏదైనా నా మనసుకు అనిపిస్తే పాటిస్తాను, లేదా నాకు అనుభవం అయితే పాటిస్తాననమాట. ఇంకా పసుపు కుంకుమ విషయంకి వచ్చేటప్పటికి నమ్మకం ఉన్నా లేకపోయినా అది మనకి ముత్తైదువులకి చేసే కార్యక్రమం కాబట్టి అది పెట్టే వాళ్ళకైనా పెట్టించుకునే వాళ్ళకైనా ఇద్దరికీ మంచిదే. అది మనం పసుపు కుంకుమ అనేటప్పటికి ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కదా, అందుకోసం మాత్రం ఈ సంవత్సరం అయితే నేను పాటించాను. ఇంకా పొద్దున అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కాకరకాయలు అవి కోసుకొచ్చానని చెప్పాను కదా, ఇంక ఇక్కడ కడిగి ఉడకేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే చూడండి 4-5 కాయలు పండిపోయినాయి కదా, ఇంకా రేపు పొద్దునకి మొత్తం పండిపోతాయి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి రాగానే ఫస్ట్ ఇంటి చుట్టూతో వాకిళ్ళు నేను అక్కడి నుంచి వచ్చేటప్పటికి 5 అయిపోయింది. ఇంకా రాగానే ఫస్ట్ వాకిళ్ళంతా ఊడ్చేసి ఇంక మా వారైతే బయట మనం రేకుల షెడ్డు మొన్న దర్వాజాలు అవి పెట్టాం కదా, ఇంకా దానికైతే పెయింట్ వేస్తున్నారనమాట. మా వారికైతే నేను ఎక్కడికన్నా వెళ్ళటం ఆలస్యం ఏదో ఒకటి గుర్తొచ్చిద్ది అనమాట. వచ్చినాక నేను అదే అంటున్నా, సున్నం కొట్టేవాళ్ళు ఫోన్ చేయొచ్చు కదా వచ్చేదాన్ని అంటే, నువ్వు అక్కడ బిజీగా ఉన్నావు, ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయటం, సరదాగా మీరు అందరు కబుర్లు చెప్పుకుంటున్నారు కదా, ఫోన్ చేయటం ఎందుకులే అని చేయలేదు అని అంటున్నారు. నేనేం బిజీగా ఏం లేను, ఫోన్ చేయొచ్చుగా అన్నాను అనమాట నేనైతే. ఇంకా కాకరకాయలు పొయ్యి మీద పెట్టేశాను, అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం అత్తయ్య ఇడ్లీకి నానబెట్టారనమాట. ఇంకా కడిగి మిక్సీ పట్టేసి దాంట్లో రవ్వ కలిపేస్తున్నా. ఇంక ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను చెప్పాను కూడా, పొద్దున ఫుడ్డే హెవీ అయిపోయింది నాకు, నేను ఇంకా రాలేను అంటే కాదు రావాల్సిందే అని గొడవ చేశారు. ఇంకా తప్పదు కదా, ఇలాంటప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఈ వీడియోకి వాయిస్ ఇప్పుడు ఇస్తున్నాను కదా, వెళ్ళొచ్చిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డానండి అసలు. ఎందుకంటే చాలా రోజుల నుంచి సాయంత్రం పూట రైస్ తినట్లేదు కదా, లైట్గా ఏదన్నా చపాతీ కానీ జొన్న రొట్టె కానీ అట్లా ఏదన్నా తీసుకుంటున్నాం కదా, అందువల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. పొద్దున ఫుడ్ హెవీగా తిన్నాము, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం పూట తినొచ్చేటప్పటికి ఇంకా అసలు నా వల్ల అవ్వలేదన్నమాట. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి కొంచెం సేపు అలా వాకింగ్ చేస్తే కానీ నాకు కొంచెం ఫ్రీగా అనిపించలేదనమాట. ఇంక ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది ఎలాగో చూస్తున్నారు కాబట్టి మీకు ఎలా జరిగింది ఏంటి అనేది అర్థమైంది కదా. కాకపోతే ఈ వీడియో కంటిన్యూ చేస్తానే నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్నగాక మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, బయట ఫుడ్డు తినటం ఎందుకు, లావు అవ్వటం ఎందుకు, దానికి మళ్ళీ జొన్న రొట్టెలు చపాతీ అలాంటివి తిని తగ్గాలి అనుకోవటం ఎందుకని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా. ఆ వీడియోకి ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు అనమాట, నువ్వు సన్నగా లేవు కదా, నువ్వు అలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అక్క అని. తను ఏ ఉద్దేశంతో అన్నా కూడా నేను ఒక విషయం అయితే నేను మీకు వివరించాలనుకుంటున్నాను, అంటే నా వైపు నుంచి చెప్పాలి అనుకుంటున్నాను. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను అందరూ సన్నగా ఉండాలి అనో లేకపోతే సన్నగా లేకపోతే అంటే నేను నెగిటివ్గా ఏం చెప్పలా. నేను చెప్పింది ఏంటంటే, సన్నగా ఉంటే బాగుంటుంది, అంటే మనం ఏ ఫుడ్ తిన్నా కూడా మనకి ఎక్సర్సైజ్ అనేది ఉంటే మనం ఇంట్లో చేసుకుని ఏ ఫుడ్ అయినా తినొచ్చు అని నేను చెప్పాను అనమాట. ఇంకా నేను లావుగా ఉండటానికి కారణం ఏంటి అనేది అంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను. నా వీడియోస్ స్టార్టింగ్ నుంచి చూడండి, నేను అంతకుముందు ఎంత ఉన్నానో వెయిట్, ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నాను అనేది నాకు మాత్రమే తెలుసు. చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి. నాకు ఈ మధ్య హెల్త్ ఇష్యూ వచ్చింది, అంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత వరుసనే 3 నెలలు నేను వీడియోస్ కూడా చేయలేదు. తర్వాత నేను వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను, కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి మెడిసిన్ వాడాను, అందుకోసమే నేను వీడియోస్ ఏం పెట్టలేదు అని. ఆ మెడిసిన్ వాడటం వల్ల నేను వెయిట్ ఎక్కువైపోయాను అనమాట, చాలా లావ్ అయిపోయాను. అది తగ్గాలి అని నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు.
అదివరకు నేను చాలా హుషారుగా పని చేసుకునేదాన్ని. ఇప్పుడు అసలు కొంచెం పని చేయటం, కొంచెంసేపు కూర్చోవటం అట్లా అవుతుంది. మీరు చూసే ఒక 10 నిమిషాలు వీడియోని పట్టుకొని వేరేలాగా అంటే మీకేది వీడియోలో కనిపిస్తుందో దాన్ని బట్టి నిర్ణయించుకోవద్దు. ఈ వీడియోస్ 10 నిమిషాలు ఉంటది. దీని వెనకాల నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో, ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి, లావుగా ఉంటే ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి తగ్గితే బాగుంటుంది, ఎక్సర్సైజ్ ఉండాలి ఎవరికైనా సరే. మన పనులు మనం చేసుకున్నాము అంటే హుషారుగా ఉంటుంది. లావైన వాళ్ళకి ఎంత ఇబ్బంది అనేది నేను నా స్వయంగా నేను అది ఫేస్ చేస్తున్నాను కాబట్టి దాని గురించి చెప్పాలి అనుకున్నాను. అంతే తప్పితే తినటం ఎందుకు, లావెక్కటం ఎందుకు అని నేను అంటలేదు. అది మీరు అర్థం చేసుకోవటం సరిగ్గా అర్థం చేసుకోలేదేమో నేను చెప్పింది అనిపించింది. అంటే నన్ను అడిగిన సిస్టర్కి నేను అప్పుడే చెప్పాను. కాకపోతే వీడియోస్ చూసే వాళ్ళకి కూడా అంతే అర్థమైద్దేమో అని ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. నేను ఎవరిని ఎగతాళి చేయలేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. లావు అవ్వటం వల్ల ఎంత ఇబ్బందులు అనేది నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి లావు అవ్వకుండా జాగ్రత్త పడండి అనేది నా ఉద్దేశం అనమాట. లావు అవ్వటం ఈజీయేనండి, తగ్గటమే చాలా కష్టం. లావు అవ్వటం ఏముంది, 10 రోజులు కూర్చొని తిన్నాము అంటే 5-6 కేజీలు పెరిగిపోతాం. అదే తగ్గాలి అంటే 2-3 నెలలు పట్టిద్ది ఆ 5-6 కేజీలు తగ్గాలి అంటే. ఇంకోటి, కొంతమంది బాడీలు కొంచెం ఫుడ్ తగ్గించగానే తగ్గుతారు. కొంతమంది ఎంత ఫుడ్ తగ్గించినా, ఎంత ఎక్సర్సైజులు చేసినా కూడా 1 కేజీ 2 కేజీలు తగ్గటం చాలా కష్టం. అంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ బాడీని బట్టి ఉంటుందన్నమాట లావెక్కటమైనా తగ్గటమైనా. ఓకేనా అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఈ వీడియోలో చూశారు కదా, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటము, భోజనం చేసి వచ్చేయటము. ఇంకా వదినైతే వెజ్ బిర్యానీ అను బంగాళదుంప కూర, పెరుగు చట్నీ అవి చేసిందనమాట. పొద్దున ఈ పూట అసలు ఫుడ్ ఎక్కువైపోయిందనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు అటు ఇటు వాకింగ్ చేసి ఇంకా అలా కూర్చున్నాను. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. ఇంక ఈరోజు అయితే ఇలా గడిచింది. ఇంక ఈ రోజంతా ఇంట్లో పని చేసుకోవటం, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకోవటం, మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటం. ఇంక ఈ రోజంతా ఇదే సరిపోయిందనమాట. ఇంక ఈరోజు అసలు అమ్మ కనిపించలేదు కదా. అమ్మ కూడా వాళ్ళ తమ్ముడు భార్యకి, అత్తకి బట్టలు పెట్టడానికి అని చెప్పి ఊరికి వెళ్ళిందనమాట పొద్దున. ఇంక ఈ పూట అయితే రాలేదు, పొద్దున్నే వస్తా అని చెప్పింది. ఇంక అందుకోసమే అమ్మ అయితే అసలు కనిపించలేదు. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.